హాయ్ అండి. ఈరోజు మెంతికూర టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం. వేడైంది. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకుందాం. ఫ్రై అయింది. ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతి ఆకు వేసుకుందాం. మెంతి ఆకు వేసుకొని ఇలా కలుపుకుందాం. మెంతికూర కాడలు పెద్దగా ఉన్న వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఆకుకున్న కాడల వరకే వేసుకోవాలి. గింజలు కూడా వేసుకోవద్దు. పూత పూసినప్పుడు అవి కూడా వేసుకోవద్దు. కూర చేదుగా ఉంటుంది. ఇలా వేసుకోండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత టమాటా వేద్దాం. మూత పెట్టుకుందాం. ఇంకా బాగా వేగాలి. మంచిగా వేగితేనే మెంతికూర బాగుంటుంది. మంచిగా పోపులో వేగిన తర్వాతనే టమాటా వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగిన తర్వాత వేద్దాం. ఇంకా కొద్దిగా ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మంచిగా మెంతికూర టమాటా మంచిగా కలవాలి. ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి. చాలాసేపు కలుపుతూ ఉడికించుకోవాలి. మంచిగా వాటర్ ఊరింది. ఇంకా మంచిగా టమాటాలన్నీ ఉడకాలి. ఇలా పేస్ట్ చేసుకుంటూ టమాటాలు మంచిగా కలుపుకోవాలి. అట్లయితేనే మంచిగా ఉడుకుతాయి, లేకపోతే ఉడకవు. ఉడికినాయి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. గల్లుప్పు వీలైనంత వరకు గల్లుప్పే వాడాలి. ఫ్రైలో ఉప్పు వాడచ్చు. నేను కారం ఇప్పుడే వేస్తలేను.
పచ్చిమిర్చి వేసినాం కదా, ఇది చూసుకొని వేసుకోవాలి కారం సరిపోకుంటే. మంచి స్మెల్ వస్తుంది. టమాటా మెంతి కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం పడుతుంది, కొంచెమే, హాఫ్ స్పూన్ కంటే తక్కువే వేస్తున్నా, సరిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయింది. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా మెంతి కూర రెడీ.